నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారతీయులు ఎక్కువగా ఇతర దేశాల్లో ఉద్యోగం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫారిన్కి వెళ్ళి జాబ్ చేసి లక్షలు సంపాదించాలని అనుకుంటారు. కానీ అందులోనూ అమెరికా అంటే మన వాళ్ళు ఎగరేసుకెళ్తారు. ఎప్పుడెప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇలాంటి ఇండియన్స్కు నొప్పి తగలకుండా ఇంజెక్షన్ వేసినట్లు H1B వీసా నిబంధనలతో గట్టి స్ట్రాంగ్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో విద్యార్థులతో పాటు ఉద్యోగుల కాళ్లకు సంఖ్యలు వేసినట్టు పనయింది. అలా అని భారత్లో బతకలేం అన్నట్లు కాదు. కానీ కొంతమంది అమెరికా వద్దు అంటుందని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇంతకీ ఏ దేశాల పౌరసత్వంపై వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? పెట్టుబడి ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఏ దేశాలు ఇస్తున్నాయి? పౌరసత్వం మంజూరుకు కఠినమైన రూల్స్ ను అమలు చేస్తున్న దేశాలేవి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లతో పోల్చుకుంటే చాలా బాగా పెరిగింది. ఇలాంటి తరుణంలో చాలా మంది భారతీయులు స్వదేశానికి జై కొడుతున్నారు. అయితే కొందరు హై నెట్వర్త్ వ్యక్తులు, బిలియనీర్లు, విద్యార్థులు, పరిశోధకులు మాత్రం ప్రత్యామ్నాయాలు, అభివృద్ధి అవకాశాలు, కెరీర్ పురోగతి కోసం విదేశాల వైపు ఆశగా చూస్తున్నారు. పౌరసత్వం మంజూరుకు పలు దేశాలు కఠినమైన ప్రాసెస్ను పెట్టినా, భారీ పెట్టుబడుల షరతులు విధించినా లెక్క చేయకుండా ఎంతో మంది భారతీయులు HNIలు అప్లై చేసుకుంటున్నారు. బిలియనీర్లకు సంపదను, వ్యాపారాన్ని పెంచుకోవాలనే లక్ష్యం ఉంటుంది. వీలైనంత ఎక్కువ ట్యాక్స్ ను ఆదా చేసుకోవాలని వారు భావిస్తారు. పౌరసత్వంతో పాటు ప్రయోజనాలన్నీ ఇచ్చే దేశాల కోసం సంపన్నులు అన్వేషిస్తున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగంతో పాటు పౌరసత్వం ఇచ్చే దేశాల కోసం విద్యార్థులు వెతుకుతున్నారు. కేవలం సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం కోసం ఎంతో మంది సంపన్నులు, వ్యాపారులు పలు దేశాల పౌరసత్వాన్ని కోరుకుంటున్నారు. భారత్ సర్కార్ ఒకే వ్యక్తికి 2 పౌరసత్వాలను మంజూరు చేయదు. అయితే హై నెట్వర్త్ వ్యక్తులు భారత పౌరసత్వాన్ని వదులుకొని తమకు నచ్చిన దేశాలకు వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, మాల్టా, గల్ఫ్ దేశాలకు హై ప్రయారిటీ ఇస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ విషయం సాక్షాత్తు భారత ప్రభుత్వ అధికారిక నివేదికల్లో వెల్లడైంది. సులభంగా పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నందువల్లే ఈ దేశాలకు వెళ్లిపోయేందుకు భారతీయ HNIలు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఏదైనా దేశ పౌరసత్వం కావాలంటే అక్కడ కనీసం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు నివసించాలి. అయితే పలు దేశాలు పెట్టుబడులు పెట్టే వాళ్లకు కొన్ని నెలల్లోనే పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, యాంటిగ్వా, డొమినా, మాల్టా వంటి దేశాలు వస్తాయి. సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ను ఈ దేశాలు అమలు చేస్తున్నాయి. పెట్టుబడి లేదా విరాళం ఇచ్చిన వారికి పౌరసత్వం కేటాయిస్తున్నాయి. పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, మాల్టా, UAE లాంటి దేశాలు గోల్డెన్ వీసాలను ఇస్తున్నాయి. ఆయా దేశాల్లోని రియల్ ఎస్టేట్, ఇతరత్ర ఫండ్లలో నిర్దిష్ట పెట్టుబడి పెడితే కొన్నేళ్ల పాటు నివాస అనుమతులు మంజూరు చేస్తారు. తదుపరిగా దేశ పౌరసత్వాన్ని కేటాయిస్తారు. కెనడా, ఆస్ట్రేలియా, UKలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయులకు వర్క్ పర్మిట్లు ఈజీగా మంజూరవుతున్నాయి. అనంతరం వారికి పర్మనెంట్ రెసిడెన్సీని, చివరగా పాస్పోర్ట్ ను మంజూరు చేస్తున్నారు. పలు దేశాల పౌరసత్వం మంజూరైతే వీసా లేకుండానే దాదాపు 100 నుంచి 150 దేశాలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. UAE దేశం సరికొత్త నామినేషన్ ఆధారిత వీసా పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా భారతీయులు 25 లక్షలను చెల్లించి UAEలో జీవితకాల నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టర్కీ పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్లో 3,54 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. లేదంటే అక్కడి బాండ్లు, ఫండ్లు, డిపాజిట్లలో 4,50 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిని కనీసం 3 ఏళ్లు కంటిన్యూ చేస్తేనే పౌరసత్వం కోసం అర్హత లభిస్తుంది. దాదాపు 6 నుంచి 8 నెలల్లో పౌరసత్వం మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి. కెనడా పౌరసత్వం కోసం ఆ దేశ నేషనల్
ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్ కు 2 కోట్లు విరాళం ఇవ్వాలి. లేదంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన రియల్ ఎస్టేట్ లో 2,39,00,000 రూపాయల పెట్టుబడి పెట్టాలి. పౌరసత్వం మంజూరుకు 4 నుంచి 6 నెలల టైం పడుతుంది. సెయింట్ లూయిస్ పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్ బాండ్లలో 2,12,00,000 రూపాయల పెట్టుబడి పెట్టాలి. యాంటిగ్వా బార్బుడా పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో 2 కోట్ల నుంచి 2,60,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. పౌరసత్వం మంజూరుకు 3 నుంచి 6 నెలల టైం పడుతుంది. వనౌతు పౌరసత్వం కోసం 1,15,00,000 రూపాయలను అక్కడి ప్రభుత్వానికి అధికారికంగా విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి రియల్ ఎస్టేట్ లో ఇంకా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. విరాళం ఇచ్చే వారికి 2 నుంచి 3 నెలల్లోపే పౌరసత్వం మంజూరవుతుంది. మాల్టా పౌరసత్వం కోసం 7,25,00,000 రూపాయలను ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలి. అక్కడ ఏదైనా ఆస్తిని కొనాలి, లేదంటే ప్రాపర్టీని అద్దెకు తీసుకోవాలి. మొదట కొన్నేళ్ల కోసం నివాస అనుమతిని మంజూరు చేస్తారు. శాశ్వత పౌరసత్వం లభించాలంటే 12 నుంచి 36 నెలల పాటు వేచి ఉండాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక బర్నింగ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.